ఆర్సీపీ టెక్నాలజీస్లో సుందర్ రామిరెడ్డి గారిచే ఈ నెల నవంబర్ 27వ తేదీ నుంచి స్టాక్ మార్కెట్ కొత్త బ్యాచ్ స్టార్ట్ అవబోతోంది. ఆసక్తి గలవారు ఈ క్రింద ఉన్న నెంబర్కి కాల్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోగలరు. Hi, Sundara Ramiredi from RCP Technologies. సో ఇంతకుముందు వీడియోస్లో చాలా మార్లు మనం డిస్కస్ చేసాం. మీరు మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్కి వచ్చినప్పుడు ఖచ్చితంగా కేటగిరీ జాగ్రత్తగా చూస్ చేసుకోమని. ఎందుకంటే లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్లో మీ కేటగిరీ ఎలాంటి చూస్ చేసుకున్నారో అన్నదాన్ని బట్టేసి మీకు రేట్ ఆఫ్ రిటర్న్ వస్తుంది. మీరు కనుక లార్జ్ క్యాప్ తీసుకొని 30% ఎక్స్పెక్ట్ చేస్తే అందులో వచ్చే ఛాన్స్ లేదనమాట. అలాగే స్మాల్ క్యాప్ తీసుకుని వాలటిలిటీ రాదు అంటే కుదరదనమాట. అందుకని కేటగిరీ సెలక్షన్ వల్లే మీకు ఆ వాలటిలిటీ అయినా లేదా రేట్ ఆఫ్ రిటర్న్ అయినా మీకు ఐడియా జనరేట్ అవుతుంది అనమాట. ఇప్పుడు బెస్ట్ కేటగిరీ ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుంది. నేను మ్యూచువల్ ఫండ్కి ఇన్వెస్ట్ చేద్దాం అని వస్తున్నాను. బట్ మ్యూచువల్ ఫండ్స్లో బెస్ట్ కేటగిరీ అంటే ఏంటి, దాన్ని ఎలా చూస్ చేసుకోవాలి, మీ క్రైటీరియా ఏంటో చూసుకోండి. అంటే మీ పర్సనాలిటీ వాలటిలిటీని బేర్ చేస్తుందా లేదా, అంటే లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్లో చూస్తున్నారా, షార్ట్ టర్మ్ పాయింట్ ఆఫ్లో చూస్తున్నారా, అండ్ మీకు ఎడ్యుకేషన్ అది మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీ గురించి నాలెడ్జ్ ఉంది, ఎకానమీ గురించి నాలెడ్జ్ ఉందా లేదా, అండ్ ఎంత రేట్ ఆఫ్ రిటర్న్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, అండ్ ఫైనాన్షియల్ గోల్స్ ఏంటి, వీటన్నిటిని బేస్గా తీసుకొని మీరు డిసైడ్ అవ్వాలి మ్యూచువల్ ఫండ్. ఫర్ ఎగ్జాంపుల్, నేను లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్లో ఉంటాను, మోర్ దెన్ 10 years పాయింట్ ఆఫ్లో ఉంటాను. వాలటిలిటీ ఎంత మార్కెట్ పడ్డా కూడా నేను అమ్మను ఈ లోపు, అండ్ మార్కెట్ ఆల్ టైమ్ హైలో ఉంటేనే నేను అమ్ముతాను. నాకు ఎక్కువ రేట్ ఆఫ్ రిటర్న్ కావాలి అని మీరు డిసైడ్ అయ్యారు అనుకోండి, అప్పుడు ఇప్పుడు ఈ కేటగిరీలు చూసుకుంటారండి 1 by 1. ఓకే, అండ్ ఫస్ట్ లాస్ట్ 10 years చూసుకుంటే మీరు 1 year పాయింట్ ఆఫ్లో చూసినా, లేదా 2 years పాయింట్ ఆఫ్లో చూసినా, లేదా 3 years పాయింట్ ఆఫ్లో చూసినా, లేదా 5 years పాయింట్ ఆఫ్లో చూసినా, లేదా 10 years పాయింట్ ఆఫ్ చూసినా, ఎనీ పాయింట్ ఆఫ్ టైంలో చూసినా ద బెస్ట్ కేటగిరీ స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ అండి. ఇది లాస్ట్ 10 yearsలో 22% ఇచ్చింది. యావరేజ్ మీద ఈ కేటగిరీ 22% ఇచ్చింది. ఇక్కడ నేను ఏ ఇండివిజువల్ మ్యూచువల్ ఫండ్తో కంపేర్ చేయట్లేదండి, ఓన్లీ కేటగిరీ మాత్రం చూసుకున్నాను. ఓకే, ఈ కేటగిరీ చూసుకున్న తర్వాత మీరు మ్యూచువల్ ఫండ్స్ చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. రైట్, సో బెస్ట్ కేటగిరీ ఏంటంటే స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్. అండ్ నెక్స్ట్ మిడ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ అండి. 10 years పాయింట్ ఆఫ్లో కూడా మీకు 20% రేట్ ఆఫ్ రిటర్న్ ఇస్తుంది. అండ్ 5 years పాయింట్ ఆఫ్లో చూస్తే 19%, 3 years పాయింట్ ఆఫ్లో చూసుకుంటే 29%, అండ్ 3 years పాయింట్ ఆఫ్లో, అండ్ 1 year పాయింట్ ఆఫ్ చూసుకుంటే నీకు 21% వస్తుంది. సో ఉన్నట్లో 20% ఎవ్రీ ఇయర్ కన్సిస్టెన్సీగా దాటుతుంది. అంటే 1 year పాయింట్ ఆఫ్, 2 years, 3 years, 5 years, 10 years పాయింట్ ఆఫ్లో స్మాల్ క్యాప్ అండ్ మిడ్ క్యాప్ మాత్రమే ఉన్నాయి ఇక్కడ. అందుకని మీకు చాయిస్ అర్థమై ఉంటుంది ఎందులో పెడితే బాగుంటుంది అనేది. అండ్ తర్వాత ఆటో సెక్టర్ కనుక మనం చూసుకుంటే 10 years యావరేజ్ మీద వచ్చింది 18% అండి. బట్ ఇప్పుడు మాత్రం ఈ 1 yearలో వచ్చింది 23% దాకా వచ్చింది ఆటోమొబైల్ సెక్టర్కి, మ్యూచువల్ ఫండ్స్కి, సెక్టర్ స్పెసిఫిక్ మ్యూచువల్ ఫండ్స్. అలాగే మల్టీ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్లో 10 years యావరేజ్ రిటర్న్స్ ఎంత అంటే 17% అండి. ఇది 17%. ఈ సంవత్సరం మాత్రం మనకి 20% దాకా వచ్చిన రిటర్న్స్. అండ్ వాల్యూ ఫండ్స్ అండి, అండ్ 10 years పాయింట్ ఆఫ్లో వచ్చిన రేట్ ఆఫ్ రిటర్న్ యావరేజ్ రిటర్న్స్ 17% అండి ఇది. అండ్ 1 year పాయింట్లో చూసుకుంటే ఇది వచ్చిన 22% అనమాట. అలాగే టెక్నాలజీ మ్యూచువల్ ఫండ్స్ అండి, 10 years యావరేజ్ 17% దాకా వచ్చినాయి. అండ్ ఈ సంవత్సరం మాత్రం 21% దాకా వచ్చింది యావరేజ్ మీద. అండ్ కాంట్రా మ్యూచువల్ ఫండ్స్ 17% దాకా వచ్చింది 10 years యావరేజ్. అండ్ ఈ సంవత్సరం 21 దాకా వచ్చినాయి. అంటే ఈ సంవత్సరం మెజారిటీ మ్యూచువల్ ఫండ్స్ ఆల్మోస్ట్ 20% దాకా వచ్చినట్లు లెక్క అనమాట ఈ లెక్కన. అండ్ డైవర్సిఫైడ్ మ్యూచువల్ ఫండ్స్ 16% వచ్చిందండి లాస్ట్ 10 years యావరేజ్. అండ్ లార్జ్ అండ్ మిడ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ యావరేజ్ మీద 10 years యావరేజ్ మీద 16% వచ్చింది. అండ్ ఫ్లెక్సీ క్యాప్ 15% దాకా వచ్చింది 10 years యావరేజ్. ఈఎల్ఎస్ఎస్ఐ యావరేజ్ రిటర్న్స్ 16% అండి. సో మీరు ఎవరైనా ట్యాక్స్ సేవర్ ఫండ్స్ కోసం వచ్చినప్పుడు మీకు యావరేజ్ రిటర్న్స్ 16% దాకా వస్తాయి. బెస్ట్ మ్యూచువల్ ఫండ్ తీసుకుంటే ఈవెన్ 20 దాకా వచ్చే ఛాన్స్ ఉందన్నమాట. అండ్ బ్యాంకింగ్ మ్యూచువల్ ఫండ్స్ మనం తీసుకుంటే కనుక, సెక్టర్ స్పెసిఫిక్ తీసుకుంటే కనుక ఆల్మోస్ట్ 16%. ఎఫ్ఎంజీసీ మ్యూచువల్ ఫండ్స్ కనుక మనం తీసుకుంటే కేటగిరీ 15%. అండ్ ఫోకస్ ఫండ్స్ అంటే ఇది తీసుకుంటే కనుక మీకు వచ్చే రిటర్న్స్ 15%. డివిడెండ్ ఈల్డ్ మ్యూచువల్ ఫండ్స్ కనుక తీసుకుంటే మీకు 15% దాకా రేట్ ఆఫ్ రిటర్న్ ఉంది. అలాగే ఫార్మాస్యూటికల్ సెక్టర్ స్పెసిఫిక్ మ్యూచువల్ ఫండ్స్ తీసుకుంటే కనుక 14% వచ్చే ఛాన్స్ ఉంది. లార్జ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ తీసుకుంటే కనుక 13% వచ్చే ఛాన్స్ ఉంది. అండ్ అదర్ సెక్టారల్ ఫండ్ 12%. అండ్ ఫారిన్ ఈక్విటీ మీరు కనుక ఇంటర్నేషనల్లో కనుక మ్యూచువల్ ఫండ్లో కనుక పెడితే మీకు వచ్చే రేట్ ఆఫ్ రిటర్న్ జస్ట్ 6% అండి. అందుకని లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్లో ఈవెన్ ఇంటర్నేషనల్ మ్యూచువల్ ఫండ్స్ ఆల్సో నాట్ గుడ్ అనమాట. ఈ కేటగిరీలు బాగా చూసామనుకోండి, అన్నిటికన్నా వరస్ట్ అంటే లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్లో ఫారిన్ ఈక్విటీ ఒకటి, అండ్ అదర్ సెక్టార్ ఒకటి, లార్జ్ క్యాప్ ఒకటి, అండ్ ఫార్మా ఒకటి. చూడండి డేటా క్లియర్గా ఉంది, మీరు లార్జ్ క్యాప్ జోలు పోకూడదని.
లార్జ్ క్యాప్ ఇతర దేశాల్లో పెట్టడం లాంటివి చేయొద్దని చెప్తుంది. అండ్ బెస్ట్ రిటర్న్స్ మాత్రం అండ్ స్మాల్ మిడ్ క్యాప్ మల్టీ క్యాప్ వీటిలోనే వస్తుంది. అందుకని మీకు చాయిస్ వెరీ క్లియర్గా ఉందండి. 1 year పాయింట్ ఆఫ్ చూసినా, 2 years పాయింట్ ఆఫ్ చూసినా, 3 years చూసినా, 5 years చూసినా, 10 years చూసినా సరే కన్సిస్టెన్సీ బాగా ఎక్కువ ఉన్న రిటర్న్స్ వచ్చే ఫండ్స్ మాత్రం ఖచ్చితంగా అండ్ స్మాల్ అండ్ మిడ్ క్యాప్. అందుకని నేను ఎందుకు ఎక్కువ సార్లు అవే రికమెండ్ చేస్తుంటాను స్మాల్ అండ్ మిడ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ అంటే రీజన్ ఇదే, ఎక్కువ రేట్ ఆఫ్ రిటర్న్ వస్తుంటుంది. మీరు కనుక లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ మోర్ దెన్ ఒక 10 years మార్కెట్లో ఉంటాను, మార్కెట్ ఆల్ టైమ్ హైలో ఉంటే నేను బయటికి పోతాను అనుకుంటే కనుక డెఫినెట్గా ఈ కేటగిరీ ఎక్కువసార్లు మన ఫైనాన్షియల్ గోల్స్కి సూటబుల్గా ఉంటుందండి మిగతా వాటితో కంపేర్ చేసుకుంటే. ఎనీ మ్యూచువల్ ఫండ్స్ ఇయర్లీ యావరేజ్ మీద మోర్ దెన్ 20% దాటిస్తుంది అనుకోండి, నా దృష్టిలో అది బెస్ట్ మ్యూచువల్ ఫండ్ అనమాట. 20 అంటే చాలా పెద్ద మనీ లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్లో. కాబట్టి నెక్స్ట్ టైం మీరు మ్యూచువల్ ఫండ్ కొందామని డిసైడ్ అయినప్పుడు సెకండ్ స్టెప్ ఏంటంటే ఏ కేటగిరీ తీసుకుంటే బాగుంటుంది, కేటగిరీ సెలక్షన్ చూసుకోండి. థర్డే పర్టికులర్ మ్యూచువల్ ఫండ్ కంపెనీ చూసుకోండి. తర్వాత ఫండ్ మేనేజర్, తర్వాత ఎక్స్పెన్స్ రేషియో ఎంత ఉంది, తర్వాత రేట్ ఆఫ్ రిటర్న్ ఇది ఫండ్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, ఇవి చూసుకుంటే బాటం బెటర్ అనమాట. సో కేటగిరీ సెలక్షన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద మ్యూచువల్ ఫండ్ సెలక్షన్కి. ఓకే, హోప్ మీ ఏ కేటగిరీ చూస్ చేసుకుంటే బాగుంటుంది అనే దానికి మీకు ఆన్సర్ వచ్చింది ఈ వీడియోతోటి. ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ.